సాధారణంగా బయటి దుకాణాలతో పోల్చుకుంటే డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లలో వస్తువుల ధరలు చాలా తక్కువగా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? దానికి సంబంధించిన కొన్ని కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు తమ స్వంత స్థలాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా చాలా వరకు సూపర్ మార్కెట్లు ఏదైనా స్థలాన్ని అద్దెకు కానీ లీజుకు కానీ తీసుకొని దాని ద్వారా తమ షాపులను నడిపిస్తాయి. కానీ డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు దాదాపుగా 90% వరకు అన్ని తమ సొంత స్థలాన్ని కొనుగోలు చేస్తాయి. సో దానివల్ల ఆ స్థలాలకు కట్టవలసిన అద్దె మరియు రెంట్లు చాలా తక్కువగా అయ్యి అవి కస్టమర్లకు డిస్కౌంట్ల రూపంలో ఆ లాభాన్ని పంచుతారు. నంబర్ 2, డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు తమకు ఎవరైతే సరుకులు సప్లై చేస్తున్నారో ఆ సప్లైదారులకు చాలా తొందరగా పేమెంట్ అనేది చేస్తాయి. సాధారణంగా వేరే దుకాణాల వాళ్ళు 30 నుండి 40 రోజులకు తమ పేమెంట్లు అనేవి చేస్తే ఈ డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు మాత్రం కేవలం 5 నుంచి 7 రోజుల లోపల తమ పేమెంట్ అనేవి క్లియర్ చేస్తాయి. సో అందువల్ల సప్లైదారులకు ఈ డీమార్ట్ పైన నమ్మకం పెరిగి ఇంకా 2 లేదా 3% వరకు ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నంబర్ 3, భారీగా కొనుగోళ్లు. సాధారణంగా చిన్న షాపుల్లోగా కొద్దిగా సరుకును కొనుగోలు చేయకుండా చాలా భారీ మొత్తంలో కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా హోల్సేలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు మధ్యలో ఉండకపోవడం వల్ల వాళ్ళకు వచ్చే కమిషన్ను వీళ్ళే తీసుకోవడం జరుగుతుంది. సో ఆ కమిషన్ను కూడా కస్టమర్లకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం వల్ల రేట్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఇకపోతే లో కాస్ట్ ఆపరేషన్. డీమార్ట్లలో పెద్ద పెద్ద ఇంటీరియర్ కానీ పెద్ద డెకరేషన్స్ కానీ ఉండవు. అలాగే వీళ్ళు తమ అడ్వర్టైజ్మెంట్లకు కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారు. అలాగే సిబ్బందిని కూడా పరిమిత స్థాయిలో మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు. సో దీనివల్ల వాళ్ళ యొక్క కాస్టింగ్ అనేది చాలా వరకు తగ్గి ఆ కాస్టింగ్ను కూడా కస్టమర్లకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం వల్ల రేట్లు అనేవి చాలా తక్కువగా పడడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక కారణం లేబుల్ బ్రాండింగ్. అంటే ఇక్కడ చాలా పెద్ద కంపెనీల బ్రాండింగ్లు కాకుండా డీమార్ట్ చాలా వరకు తన ఓన్ బ్రాండ్లను ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బియ్యం, పప్పు, నూనె అలాంటి వాటిపైన కూడా డీమార్ట్ బ్రాండ్ లోగోనే ఉంటుంది. అంటే వేరే బ్రాండ్ లోగోలు ఉండవు. సో అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ బ్రాండ్ను ప్రమోట్ చేసుకుంటూ ఉండడం వల్ల దాని ద్వారా కూడా ధరలు తక్కువ పడే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇకపోతే డీమార్ట్లో రేట్లు తక్కువగా ఉండడానికి అతిపెద్ద కారణం ఎక్కువ అమ్మకాలు, తక్కువ లాభం. ఫర్ ఎగ్జాంపుల్ బయట షాప్లలో ఒక వస్తువును 10% లాభానికి అమ్మితే డీమార్ట్లో అదే వస్తువుని కేవలం 2% మాత్రమే లాభానికి అమ్ముతారు. కానీ వీళ్ళ దగ్గర అమ్మకాలు మరియు కస్టమర్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట మార్కెట్లో ఒక వస్తువుని 10 మంది మాత్రమే కొంటే వీళ్ళ దగ్గర ఒక వస్తువుని 100 మంది కొంటారు. సో ఆ 100 మందికి 2% లాభంతో అమ్మినా కూడా వీళ్ళకి బయట వచ్చే లాభం ఇక్కడ వచ్చేస్తుంది. సో అలా కూడా వీళ్ళు కస్టమర్లకు చాలా తక్కువ రేట్కి ఇచ్చి చాలా ఎక్కువ డిస్కౌంట్ను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు.